బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. తులారాశి ఈ రాశి వారికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే క్రమంలో ఎలా వ్యవహరించాలి, అలాగే దీర్ఘకాలికంగా ఆగిపోయిన పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయా? తులారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. తులారాశి వారికి ఈ సంవత్సరం విశేషంగా లాభస్థానంలో కేతు, పంచమ స్థానంలో రాహు అనుకూలంగా ఉండడం, తులారాశి వారికి 6వ స్థానంలో శని అనుకూల గ్రహస్థితిలో సంచరించడం, ఇంకా తులారాశి వారికి భాగ్యస్థానంలో బృహస్పతి సంచరించడం చేత తులారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం. తులారాశి వారు గత కొంతకాలంగా ఏమైతే సమస్యలు ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యల నుండి బయటకు రావడం, అలాగే మీరు మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నత స్థితికి వెళ్ళేటువంటి స్థితి స్పష్టంగా కనపడుతుంది. తులారాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి సంవత్సరం కలిసి వస్తాయి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వ్యాపారస్తులకి వ్యాపారపరంగా పురోగతి ఉంటుంది. తులారాశి వారికి ధన సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి బయటకు వస్తారు. ధన లాభం వంటివి సంవత్సరం కలగబోతున్నాయి. ధనానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇంకా తులారాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. తులారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మార్పు తెచ్చి శుభ ఫలితాలను ఇచ్చేటువంటి సంవత్సరం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తులారాశి వారికి స్త్రీలకి ముఖ్యంగా ఈ సంవత్సరం కుటుంబ సౌఖ్యం, ఆనందం వంటివి స్పష్టంగా కనపడబోతున్నాయి. తులారాశి విద్యార్థులకి ఈ సంవత్సరం ఆశించిన స్థాయి శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ, తులారాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అనుకుంటే విశేషంగా మీరు కనకదారా స్తోత్రం వంటివి పఠించండి, లక్ష్మీదేవిని పూజించండి. అలాగే తులారాశి వారు కనుక ఆదివారం రోజు నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం చేత మరింత శుభ ఫలితాలను పొందగలరు. For more videos like this, subscribe Big TV channel.